2023 మా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. లాస్ట్ ఎగ్జామ్ ఆ రోజు ఎగ్జామ్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నా. మా వాడు అప్పుడే అన్నాడు, ఇప్పుడే ఏమింటికి వెళ్తావురా, మనం నైట్ మంచిగా చిల్ అవుదాం, లాస్ట్ రోజు కదా మళ్ళీ కలుస్తామో లేదో, మంచిగా సిట్టింగ్ వేద్దాం, ఒకరోజు ఉండిపో అన్నాడు. నేను లాస్ట్ టైం ఒకసారి సిట్టింగ్ వేసినప్పుడు జరిగిన విజువల్స్ గుర్తు చేసుకుంటున్నా. మాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడు ఎంత రైట్ వింగ్ అంటే, అరే మామ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోరా అంటే ఆడు సచ్చిన లెఫ్ట్ హ్యాండ్ తీసుకోకుండా యూటర్న్ తిరిగేస్తాడు. ఇంకొకడు ఎంత లెఫ్ట్ వింగ్ అంటే ఆడు జీవితంలో ఇప్పటి వరకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుమామంటే అసలు రైట్ యాంగిల్ ట్రయాంగిలే కాదురా, అది లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాడు. ఇప్పుడు ఇక వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరుగుతుంది. మా రైట్ వింగ్ ఫ్రెండ్ పేరు రవీందర్, లెఫ్ట్ వింగ్ పేరు ఫణీందర్. అదే రవీందర్ ఏమన్నాడంటే, అరే మామ జోక్ చెప్పు అని అన్నాడు. ఇది వీడేమన్నాడంటే, అరే మీరు అయోధ్యలో ఓడిపోయారా, అయోధ్యలో ఓడిపోయిన దానికంటే పెద్ద జోక్ ఏముందారా, ఆ అయోధ్యలో ఓడిపోయారు దాని గురించి సంవత్సరం నవ్వినా కూడా నాకు కామెడీ అనిపిస్తుంది రా అని అన్నాడు. వీడేమన్నాడంటే, ఫణీందర్ ఏమన్నాడంటే, ఇప్పుడు మా ఊర్లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారు కదరా, కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిస్తుంది కదా, అందులో వెస్టర్న్ టాయిలెట్స్ ఇంకా జెట్ స్ప్రేలు బ్యాన్ చేసిరా అన్నాడు. అరే వెస్టర్న్ టాయిలెట్ ఎందుకు బ్యాన్ చేసిరా అంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డి చేయి గుర్తు కదరా అన్నాడు. మా ఇంకో ఫ్రెండ్ ఏమన్నాడంటే, మీకన్నా మా కేసీఆర్ బెటర్ రా, లగ్జరియస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు అని అన్నాడు. అరే చాలా లగ్జరియస్ కట్టించిర్రా, అందుకే జనాలు ఇంట్లో నుంచి బయటికి రాలే ఓటేయడానికి అని నేను అన్నా. ఇప్పుడు మా ఇంకో ఫ్రెండ్ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఏమన్నాడంటే, మన తెలంగాణ యూత్ మారాలంటే మా పవర్ స్టార్ రావాలరా, పవన్ కళ్యాణ్ రావాలని అన్నాడు. పవన్ కళ్యాణ్ తోటి ఆడ గ్లాస్ ముందు పెట్టాడు, అరే ఈ గ్లాస్లో ముందు పోయి అన్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే, అరే ఫ్యాన్ బంద్ చేయరా, గాలి గ్లాస్ ఎగిరిపోతుందని అన్నాడు. ఇక్కడ వాళ్ళ డిబేట్ మధ్యలో నలిగిపోయే కంటే ఆ ఫ్రీ బస్లో ఆ జనాల మధ్యలో నలిగిపోవడం బెటర్ అని బస్ స్టాండ్కి వెళ్ళిన. బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టాండ్ ఫుల్ క్రౌడ్, అసలు బస్సులు కూడా కనబడితే ఫుల్ క్రౌడ్ ఉన్నది. అమ్మ ఇంత క్రౌడ్ ఉంటే స్టాంపీడ్ అవుతుందేమో అని భయమైంది. కానీ అయినా ఇది రిలీజియస్ ప్లేస్ కాదు కదా, స్టాంపీడ్ జరగదులే అని సేఫ్ అనుకున్నా. మాది కాగజ్ నగర్, మంచిర్యాల బస్ స్టాండ్. అది మంచిర్యాల నుంచి కాగజ్ నగర్ వెళ్ళాలంటే అప్రాక్స్ 3 hours జర్నీ. అయితే నేను వెళ్ళిన ఎంక్వైరీలో వెళ్ళి అడిగిన, కాజ్నగర్ బస్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, 30 minutesకి ఒక బస్సు ఉంటుంది, వెయిట్ చేయని అన్నాడు. ఈ క్రౌడ్లో ఏం వెళ్ళాలి అని చెప్పేసి మా ఫ్రెండ్కి మెసేజ్ చేసిన, నేను వస్తున్నారా అని మెసేజ్ చేసేసిన. అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. ఆమె కూడా కాజ్నగర్ బస్ ఎప్పుడు వస్తుందని అన్నది కదా. ఆ కాజ్నగర్ బస్ ఇన్నోడితోటే నా మనసులో ఒకటే డైలాగ్, లడ్డు కావాలా నాయన. ఎట్లా కాజ్నగర్ జర్నీ అప్రాక్స్ 3 hours. 3 hoursలో కనీసం ఐడియా అన్నా లాగాలి ఈరోజు ఎట్లనన్నా చెప్పి ప్రిపేర్ అయినా. బస్సులో 1000 మంది ఉన్నా నా ఫోకస్ మాత్రం ఆమె మీదనే ఉన్నది. ఇక ఎట్లా మాట్లాడాలి కదా అని ఆమె దగ్గరికి వెళ్ళి అడిగిన, మీరు కూడా కావాల్సినారు అంటే, నేను అవును అండి నేను కూడా కావాల్సినారు అన్నది. ఇక కన్ఫర్మేషన్ అయింది. ఇక ముందడికి వెళ్ళాలి, టాపిక్లో ముందడికి వెళ్ళాలి, మాట్లాడాలి. ఏం మాట్లాడాలంటే, అప్పుడే నా లోపల ఉన్న ఫెమినిస్ట్ నిద్రలేపి ఏమన్నాడంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్ స్కీమ్ చేసి చాలా మంచి పని చేసింది కదా, ఇది ఇండైరెక్ట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్కి హెల్ప్ అవుతుంది కదా నాన్న. ఆమె ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, నా బొందలు ఉమెన్ ఎంపవర్మెంట్, ఫ్రీ బస్ వచ్చినప్పుడు వచ్చి మా నాన్న ₹1 ఇస్తలేడు పాకెట్ మనకి, ఆధార్ కార్డు ఇచ్చి పంపిస్తాడు కాలేజ్కి అని అన్నది. ఆ ఒక్క మాటకి నాలో ఉన్న ఫెమినిస్ట్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఏం మాట్లాడాలి. జనరల్గా అది సమ్మర్ సీజన్ కదా, ఐపీఎల్ క్రేజ్ నడుస్తూ ఉంటుంది. ఆ పిల్లని అడుగుదాం, ఐపీఎల్లో ఈ టీం ముంబై చెన్నై అంటే మాటలు కలపొచ్చు కదా అని అనుకున్నాం. అప్పుడే మీరు ఐపీఎల్ చూస్తారంటే, చూస్తా అన్నది. ఐపీఎల్లో ఏ టీం ఇష్టం అంటే, నాకు తెలుగు టైటన్స్ అంటే చాలా ఇష్టం అండి అని అన్నది. ఐపీఎల్లో తెలుగు టైటన్స్ అంటే ఏంది పిల్ల, నిబ్బ లెక్క ఉంది. నిబ్బ అయితే మనకు అవసరం లేదు, బాగుంది కదా, ఐడి లాగాలి ఈరోజు. ఇక పోనీ ఐపీఎల్ అంటే తెలియకపోయి స్పోర్ట్స్ నాలెడ్జ్ లేకపోతే మూవీ నాలెడ్జ్ ఉంటుంది కదా, జనరల్గా ఎవరైనా సినిమాలు చూస్తారు కదా అని అనుకొని, నువ్వు మూవీస్ చూస్తావు కదా, నీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగిన. నేను తెలుగు మూవీ చూడా, ఓన్లీ కొరియన్ డ్రామా BTS అని అన్నది. కొరియన్ వాళ్ళకి మీసాలు ఉన్నాయి, గడ్డలు ఉన్నాయి, ఈ అమ్మాయిలకు కొరియన్లో పిచ్చింది రా అనుకున్నా. అయితే ఇక జనరల్గా ఎంత పెద్ద అమ్మాయి అయినా, ఇంత అందమైన అమ్మాయి అయినా పొగిడితే మాత్రం పడుతుంది కదా, పొగుడుదామని అనుకున్నాం. ఈరోజు మీ అవుట్ఫిట్ చాలా బాగుందండి, ఈ డ్రెస్లో చాలా బాగా కనబడుతున్నారు అన్న. అవును నిజంగా చాలా బాగా కనబడుతున్నావు కదా, నేను 1 week నుంచి విజయ్ కోసం రెడీ అయిపోయినా, బట్ విజయ్ బాగాలేదన్నాడు కదా అని అన్నది. ఇప్పుడిప్పుడే కన్వర్జేషన్ బిల్డ్ అవుతుందంటే, ఈ విజయ్ అంటే ఏంద్రా అంతా. ఇక మూడ్ ఆఫ్ అయిపోయింది. మా ఫ్రెండ్ కానీ కాల్ చేసిన ఇదంతా ఇట్లా స్టోరీ జరుగుతుందని చెప్పిన. వాడు అప్పటికే 4 వేసి ఉన్నాడు. నేను వెయ్యాలనే ఆతృతలు ఉన్నా కర్చీఫ్ అని మోటివేషన్కి కనెక్ట్ అయినా. ఇప్పటి వరకు ఆమె జోన్లోకి వెళ్ళి ఇంప్రెస్ చేయడానికి చేసిన. ఇప్పుడు నా జోన్లో పోయిటరీ
పోయిటరీ తోటి ఇంప్రెస్ చేయాలని ట్రై చేసిన. చెప్పిన, నీ అందాన్ని చూస్తూ రాయాలంటే నా పెన్ను కదలడం లేదు, నీ అందాన్ని పొగుడుతూ రాయాలంటే నా పెన్ను కదలడం లేదు, బహుశా నీ అందాన్ని పొగిడే అర్హత నాకు లేదేమో, కానీ చూసే అవకాశం ఉంది కదా, రోజంతా చూస్తూ ఉండిపోతా అన్న. పాప మెల్లగా స్మైల్ ఇచ్చింది కదా. తర్వాత ఇక కామెడీ ట్రై చేద్దాం అనుకున్నా. కామెడీ ట్రై చేద్దామని 4 లైన్లు చెప్పిన. రాముని చేతిలో బాణం నువ్వే నా పానం, కృష్ణుని చేతిలో ఫ్లూటు నేను నీకు ఫ్లాటు, భీముని చేతిలో గద లేచిపోదాం పదా అన్న. సరస్వతి చేతిలో వీణ షీటీంకి కాల్ చేయనా అన్నది. ఆ షీటీం అనుడితోటే అమ్మ ప్యాక్ అయినాయి మొత్తం. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి నవ్వుకుంటా అన్నది, భయపడ్డావు కదా, ఇట్లా కనబడతావు కానీ బాగానే టాలెంట్ ఉంది నీ లోపల అన్నది. మా ఫ్రెండ్కి కాల్ చేసిన, మా అమ్మ ఫంక్షన్ హాల్ బుక్ చేసేసి డీజే మాట్లాడన్న. వాడేమన్నాడు, మీ అమ్మకి చేస్తే శ్మశానంలో చెప్పేసేది పాడే రెడీ చేసేదని అన్న. ఈ కన్వర్జేషన్ నడుస్తుంది, బస్సు వచ్చింది. ఆ కండక్టర్ బస్సు బోర్డు ప్లేట్ మార్చే లోపు ప్యాక్ అయిపోయింది. నేనన్నా వెయిట్, ఇంకో బస్కి వెళ్దామన్నా. మాట్లాడుతున్నాం కదా, ఇంకో బస్సు వచ్చింది. నా 20 ఏళ్ళ అనుభవం ఉపయోగించి ఎట్లా చేసి కింద మీద పడి ఒక సీట్ ఆపిన, పక్కకి వచ్చి కూర్చున్నది. నేను లోపల అనుకుంటున్నా 3 గంటల జర్నీ ఉన్నది, కథమేగా ఈ 3 గంటల లోపల ఫస్ట్ షో పడిపోవాలి, టాక్ అదిరిపోవాలనుకున్నాను నా లోపల. నేను వాటర్ బాటిల్ స్నాక్స్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళింది. నేనంతే ఎంత కేరింగ్, ఇలాంటి కేరింగ్ అమ్మాయి కోసమే నేను వెయిట్ చేసింది ఇన్ని రోజులు అని ఫీల్ అయిపోయినా. తర్వాత బస్సు స్టార్ట్ అయ్యి మూవ్ అవుతుంది, హారన్ కొడుతుండు డ్రైవర్, ఇంకా వస్తలేదు. నేను ప్యానిక్ అయిపోయినా. పక్క వాళ్ళందరూ నా మీద ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు, ఎందుకంటే పక్కకి సీట్ ఖాళీ ఉన్నది, ఎవరిని కూర్చోలేరు. తర్వాత 1 మినిట్ తర్వాత వచ్చింది ఒక వాళ్ళ నాన్నమ్మని నా పక్క సీట్లో కూర్చోబెట్టింది. బస్ దిగింది, బాయ్ నాన్నమ్మ, అన్నయ్య కూడా కాకినాడ వరకు వెళ్తాడు, దిగిన తర్వాత కాల్ చేయని చెప్పి వెళ్ళిపోయి. అప్పటి వరకు గీతా గోవిందంలో ఉన్న విజయ్ దేవరకొండ సడన్గా ఆ మాట, అన్నయ్య అనే మాట వినేసరికి అర్జున్ రెడ్డి లెక్క అయిపోయినా. ఒక మంచి డీప్ బ్రీత్ తీసుకున్నా, ఒక ఆలోచన వచ్చింది. ఇంతసేపు ఐడి కోసం ట్రై చేసినా కదా, ఇప్పుడు ఎట్లా అలా నాన్నమ్మ దగ్గర నంబర్ అయితే ఉంటుంది, నంబర్ అయితే తీసుకుందాం అనుకున్నా. ఆమె ఫోన్ తీసుకొని కాంటాక్ట్లో సెర్చ్ చేసిన. లక్ష్మి అని కొడితే లక్కీ 1 2 3 4 అని 4 నెంబర్లు ఉన్నాయి.